హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కారుమూరి కిచెన్. ఈరోజు దోసకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ మీకు ఫంక్షన్లోకి, పెళ్ళిళ్ళకి అన్నిటికీ మన ఆంధ్ర స్టైల్లో ఎక్కడ పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లో అయినా మొదటగా వడ్డించేది దోసకాయ చట్నీ. పులిహోరలోకి వాటిల్లోకి ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఈ దోసకాయ చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కావలసిన పదార్థాలు: 1 కేజీ దోసకాయ, కారాన్ని బట్టి 1/2 కేజీ దోసకాయలోకి 9-10 పచ్చిమిర్చి తీసుకోవాలి. 1 టమాటా తీసుకోవాలి. మనం తీసుకున్న దోసకాయల్ని శుభ్రంగా కడిగి పైన చెక్కంతా తీసుకొని ఇలా సన్నగా పీసుల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం పల్లీలు 2 స్పూన్లు, 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. నాన్ ఫ్రై అయితే సరిపోద్ది, ఆయిల్ పోసేదాన్ని. కొంచెం లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలు, పచ్చిపప్పు, మినపప్పు. ఇప్పుడు కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఫ్రై అయ్యేదాకా. వేయించుకునేటప్పుడు ఒక 5 వెల్లుల్లి, ఇలా పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వాటిలో వేసి వేయించుకోవాలి. అంతే. వేసిన తర్వాత టమాటో ముక్కలు వేయాలి. టమాటో కట్ చేసి పచ్చిమిర్చి, టమాటా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసి లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు చేసుకుని సట్టు పచ్చి వాసన పోయేదాన్ని. ఇప్పుడు ముక్కల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. చుట్టూ దోసకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. జార్ తీసుకొని పల్లీలు, పచ్చిపప్పు, మినపప్పు వేయించుకున్నాం కదా, అవి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. పల్లీలు, మినపప్పు, పచ్చిపప్పు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఉన్న జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మరలా మిక్సీ పట్టాలి. ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్టు ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా కొంచెం పలసిస్తూ ముక్కలు ముక్కలుగా పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 2
టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఎండుమిర్చి ఒకటి, తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిపప్పు. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి కొంచెం. తాలింపు వేగిన తర్వాత పచ్చడంతా తాలింపులో కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కలుపుకోవాలి పచ్చడి. స్టైల్ దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఈ పులిహోరలో కానీ మన వైట్ రైస్లో కానీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది.